వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. నేడు మంత్రితో ఉద్యోగ సంఘాల భేటీ. ఎలా చేస్తే బాగుంటుంది? అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం. ఆ వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తుది దశకు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే. రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం భేటీ కానుంది. అయితే ప్రమోషన్ ఛానల్పై స్పష్టత ఉండాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సచివాలయాల శాఖకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనుంది. అంతకంటే ముందే ఈ నెల 17న ప్రభుత్వం తరపున ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మరియు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. 3 కేటగిరీలుగా ఈ భేటీలో ఆయా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే వినతులను, సూచనలను పరిగణలోకి తీసుకోనున్నారు. అనంతరం ఈ ప్రక్రియకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అనే అంశంపై తుది నివేదికను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా విభజించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దీనికి అనుగుణంగా రేషనలైజేషన్ చేపట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. సిబ్బంది కుదింపు, మల్టీపర్పస్ ఫంక్షనరీసు, టెక్నికల్ ఫంక్షనరీసు, ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా ప్రభుత్వం విభజించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు 2,500 మంది జనాభా ఉన్న సచివాలయాలను ఏ కేటగిరీగాను, 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉంటే బి కేటగిరీగాను, 3,501 మంది కంటే ఎక్కువ జనాభా ఉంటే వారిని సి కేటగిరీగాను విభజించారు. ఆ మేరకు సచివాలయ సిబ్బందిని కూడా కుదించనున్నారు. ఇతర శాఖల్లో సర్దుబాటు. ఏ కేటగిరీ ఉన్నటువంటి సచివాలయంలో 6 ఉద్యోగులు, బి కేటగిరీ ఉన్న సచివాలయానికి 7 ఉద్యోగులు, సి కేటగిరీ ఉన్న సచివాలయానికి 8 మంది ఉద్యోగులను కేటాయించారు. ఇలా ఉద్యోగులు విభజించడంతో దాదాపు 40,000 మంది ఉద్యోగులు మిగిలారు. వీరిని ఇతర శాఖలు వివిధ అవసరాలకు ప్రభుత్వం వినియోగించనుంది. ఇప్పటికే సమాలోచనలు. మిగులు ఉద్యోగులను ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసే అంశంపై గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఫోకస్ పెట్టారు. ఇంజనీరింగ్, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు, వాటిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్ ఇదే. అయితే ఉద్యోగ సంఘాలు తమ ప్రమోషన్ ఛానల్పై డిమాండ్ చేస్తున్నాయి. గ్రామ సర్వేయర్ల యూనియన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఇతర శాఖల్లోకి వెళ్లేందుకు ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా అనే అంశంపై ఆన్లైన్ ఓటింగ్ కూడా నిర్వహిస్తోంది. గ్రామ సర్వేయర్లుగా ఉంటూనే టెక్నికల్ హోదా ఇస్తూ ప్రమోషన్ ఛానల్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లోకి వెళ్తే బాగుంటుందా అనే విషయంపై లోతుగా సంఘాల సభ్యులతో అయితే చర్చలు చేస్తూ ఉన్నారు.